నిజమైన మహాత్ముడు ఎప్పుడు కూడా గుప్తంగానే ఉంటాడు అనమాట, ప్రకటన అవ్వకూడదు. ఎందుకంటే ఆయన చెప్పారు కానీ ఈయన ప్రకటన చేయడు. అందుకని అట్లా వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నారనమాట. అట్లా చిరాల స్వామి కూడా సమాధి అయ్యే ముందు మాస్టర్ గారిని పిలిపించుకున్నారు. తర్వాత బాగలపాటి బాబు గారు పిలిపించుకున్నారు. ఇట్లా వీళ్ళందరూ కూడా అంటే ప్రకృతిలో తాదాత్మ్యం చెంది నిత్యం అంతర్ముఖులై ఉండే మహాత్ముని సైతం ఆయన అంతగా కదిలించేసేవారు అనమాట. అట్లా ఆయన ఎంతోమంది మహాత్ముల్ని దర్శించుకున్నారు. తర్వాత ఇట్లా మనకి సాయి తత్వాన్ని, సాయి మార్గాన్ని మనకి అందించి ఇట్లా మాస్టర్ గారు పెళ్ళికి కూడా కారణం ఈయన పాకలపాటి బాబు గారే. మాస్టర్ గారు వివాహం చేసుకోకుండా నన్ను సాయి ఎప్పుడు పిలిచినా కానీ నేను వెళ్ళిపోవడానికి రెడీగా ఉంటాను అని చెప్పి పెళ్లి చేసుకోకుండా తన మనసుని శరీరాన్ని అలా ట్రైన్ చేసుకుంటూ ఉండేవారట. అలాంటప్పుడు వాళ్ళ నాన్నగారికి ఏమో మాస్టర్ గారి మీద అమితమైన ప్రేమ. అయ్యో వీడు పుట్టినప్పుడు వీడికి తల్లి ప్రేమ కూడా దక్కలేదు, వీడికి కనీసం అసలు తల్లి ప్రేమ అంటే తెలియకుండా అయిపోయింది, కనీసం మంచిగా పెళ్లి చేసుకుంటే అన్నా తల్లి ప్రేమ లాంటిది భార్య దగ్గర నుంచి అయినా దక్కుతుంది, భార్య నుంచి అటువంటి ఇదైనా దక్కుతుంది అనుకుంటే మాస్టర్ గారేమో అది ఒప్పుకునే అంటే ఆయన చేసుకోవాలని అనుకోలేదన్నమాట. అట్లా సరే తర్వాత ఈయన కూడా వెళ్ళినప్పుడు బాబు గారితో మాట్లాడుతున్నాడు. ఒకసారి బాబు గారు పెళ్లి ప్రస్తావన తెచ్చారంట. తెగగానే ఈయన అనుకున్నారు, ఈయన ఆశ్రమంలో ఈయన శిష్యురాలు ఎవరో ఉంటుంది, వాళ్ళని తీసుకొచ్చి నా చేద్దామని నేను అనుకుంటున్నాడు అనుకొని ఆయన సమక్షంలోనే ఆలోచన చేశాడంట. ఈయన కూడా బాబు గారు నాకు పచ్చి లౌకికులా కనపడుతూ ఉన్నాడు అంటే. అప్పుడు ఇట్లా జిల్లేనిమూడి ఆశ్రమంలో ఇట్లా ఒక అమ్మాయింది అంటే మాస్టర్ గారు చేసుకున్నటువంటి అమ్మగారు అలివేలు మంగతాయారు, ఆవిడ జిల్లెడిమూడి ఆశ్రమంలో జిల్లెడిమూడి అమ్మకి విపరీతంగా సేవ చేసేవారు అనమాట. ఎంత అంటే అంతగా అందరి నోళ్ళల్లో నానేంతగా అంత సేవ చేసేవారట. అది అక్కడ ఆశ్రమంలో ఉన్న అమ్మాయిని ఇక్కడ ఈయన చెప్తా ఉన్నారు. మాస్టర్ గారు అనుకుంటున్నారు ఈయన ఆశ్రమంలో ఎవరో ఉండుంటారు, పెళ్లి కాక ఎవరో పెళ్లి కోసం చూస్తూ ఉన్నారు, నేను కూడా పెళ్లి చేసుకోలేదు కాబట్టి నాకు అంట కడతానికి అనుకున్నారు, అప్పుడు బాబు గారిని చూస్తే పచ్చి లౌకికుల్లా కనిపిస్తున్నాడు అని అంటే ఆయన సమక్షంలోనే వచ్చే భావాన్ని చెప్తా ఉన్నారనమాట. సరే ఇంకేం మాట్లాడకుండా వచ్చేసారు. తర్వాత వాళ్ళ నాన్నగారు కూడా అదే కోరిక అయిందనమాట. అందుకని తర్వాత మళ్ళీ ఒకసారి ఆయన చెప్పారంట, నువ్వు పెళ్లి చేసుకో, ఇంకా కొన్ని రుణానుబంధాలు ఉన్నాయి, నీ నీ మొత్తానికి బాధ్యత నాది, నేను వహిస్తాను అని చెప్పి ఆయన ప్రమాణం చేశారు. కానీ మాస్టర్ గారు మ్యారేజ్ అవ్వడానికి ముందే ఆయన సమాధి అయిపోయారనమాట. శివరాత్రి రోజు పాగలపాటి బాబు గారు కరెక్ట్గా శివరాత్రి రోజు ఆయన సమాధి అయిపోయారు. మళ్ళీ కొన్ని సంవత్సరాల తర్వాత మాస్టర్ గారు ఏదో షిరిడి వెళ్ళి అక్కడ పారాయణ చేస్తూ ఏదో ఉంటే సమస్య చెప్పుకుంటూ ఉంటే బాబాకి ఆయన ఎవరో ఒకళ్ళు వచ్చి వెళ్ళి లెండిలో కూర్చున్నారట. కూర్చుంటే ఎవరో వచ్చి మిమ్మల్ని ఇలా ఎవరో పిలుస్తున్నారు అంటే సరే మాస్టర్ గారు వెళ్ళారంట. వెళ్తే అప్పుడు అక్కడ ఆయన ఎలా ఉన్నాడు, చీకట్లో నుంచున్నారట అక్కడ రూమ్స్ దగ్గర ఉండి, మీరు బాబా దగ్గర ఏదో సమస్యతో తిరుగుతున్నారట, నాకు బాబా ధ్యానంలో కనపడతారు, మీకు ఇది చెప్పమన్నారు, మీ సమస్య ఏంటి అన్నారంట. మనమైతే ఆహా భలే అవకాశం దొరికింది, బాబా మనకి చెప్పకపోయారు, ఈ చేతి చెప్పిస్తున్నారు అనుకొని టకటగా చెప్పేసేవాళ్ళు. మాస్టర్ గారు అన్నారు, నా సమస్య చెప్పను, మీరు చెప్పదలుచుకుని చెప్పండి, అది నా సమస్యకి సరైనది అయితే నేను తీసుకుంటా అన్న. అంటే మన ఆలోచన వాళ్ళ ఆలోచన ఎలా ఉంటుంది ఒక్కసారి మనం గమనించుకోవాలి. మనమే కనుక ఏదైనా కోరికతున్న కష్టంతో తిరుగుతూ ఉన్నాం అనుకోండి, మనకు ఎంతసేపటికి ఆశపోతున్నాం తనకి తేలిక అయిపోవాలని ఆలోచన కూడా పనిచేయనట్టుగా ఉంటుంది. ఆశ అంటే ఏం లేదు, తొందరగా రావాలన్నీ, ఏది కూడా కష్టపడకుండా త్వరగా వచ్చేయాలని. కానీ మాస్టర్ గారు ఏమన్నారు తెలివిగా, అది నాకు బాబాకి మధ్యలో ఉంది, నేను ఆయనకి చెప్పుకున్నాను, ఒకవేళ మీకు బాబా చెప్పారు అంటున్నారు కదా, మీరు చెప్పదలుచుకుంటే చెప్పండి, నాకు సరిపోతే తీసుకుంటాను అన్నారట. అన్న తర్వాత అప్పుడు ఇట్లా నువ్వు పెళ్లి గురించి చెప్పారట. గమ్మత్ ఏంటంటే ఆయన చీకట్లోంచి చూస్తే ఆయన కనపడలేదు, కానీ కొంచెం లైట్లో చూస్తే అచ్చం బాబు గారిలా ఉన్నారంట. కాదు రంగు మార్పుగా ఉందంట. ఈయనేమో నల్లగా ఉన్నారు, నేను కలకత్తా నుంచి వచ్చానని చెప్పుకుంటున్నారు అని. కానీ నిజానికి ఆయనే మళ్ళీ అలా వచ్చి మాస్టర్ గారి పెళ్లి విషయం కూడా అంటే భగవంతుడి ఇక్కడేమో అమ్మగారు గుంటూరులో ఉండేవారు అనమాట. అప్పుడు గుంటూరులో ఉంటే అక్కడ గుంటూరు ఎవరికైనా ఐడియా ఉంటే అక్కడ ఒక కొత్తపేట ఆంజనేయ స్వామి గుడిని బాగా ఫేమస్, గుంట గ్రౌండ్ ఎదురుగా, అక్కడ ఆ గుళ్ళో ఆవిడకి కల్లో కనపడి అంతా గుళ్ళో ప్రదక్షిణలు చేస్తున్నట్టు బాబానే అక్కడ ఉండి ఆ అమ్మకి పెళ్లి చేస్తున్నట్టుగా అట్లా వాళ్ళకి వివాహం చేశారనమాట. అలా చేయటం వల్ల మనకి ఆయన ఎప్పుడెప్పుడు
అన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్న మాస్టర్ గారిని బాబా ఆయన గృహస్థుగా చేసి అంతటి పరిపూర్ణుణ్ణి మనందరి మధ్యలో ఉంచి ఇంతమంది మానవాళికి ఆయన నుంచి అటువంటి మార్గాన్ని, అటువంటి ఆశ్రయాన్ని, రక్షణని అలా ప్రసాదించి మనందరికీ కూడా బాబాని ఎలా సేవించుకోవాలో తెలియచేసి మనకి ఈ సత్సంగ సాంప్రదాయాన్ని, అందుకే మాస్టర్ గారిని ఏమైనా కోరుకుంటే ఏం కావాలి అని అడిగితే మీరు మాస్టర్ గారికి సంతోషం కలిగించే కార్యక్రమం ఏదైనా ఉందంటే మీరు బాబా గురించి నాకు తెలియచేయండి, సత్సంగం చేయండి, అదే నాకు మీరిచ్చే కానుక, మీరిచ్చే దక్షిణ అన్నారు మాస్టర్ గారు. అంటే అంతగా ఆయన బాబా గురించి ప్రచారం చేసి ప్రతి ఒక్కళ్ళు తరించాలి, ఆయన్ని పట్టుకొని ఆయన చెప్పినటువంటి మార్గంలో అనుసరించాలి అని చెప్పి అంతగా ఆయన జీవితంలో భౌతికంగా ఉన్నంతసేపు కూడా ఆయన చాలా తక్కువ సమయంలోనే, అంటే ఒక 54 ఇయర్స్కో 55 ఇయర్స్కో ఆ వయసులోనే ఆయన సమాధి చెందారు. కానీ 100 సంవత్సరాలకి సరిపడా పరిశ్రమ చేశారు. ఎంతో మనం చూస్తే అంటే ఆయన చేసినటువంటి రచనలు కానీ ఇట్లా చూస్తే 100 సంవత్సరాలు కాదు, ఇంకా అంతకంటే ఎక్కువే, ఎన్ని కొన్ని వందల సంవత్సరాలకు సరిపడా చేశారనిపిస్తుంది. అసలు నిద్ర కూడా 1 గంట 2 గంటలు నిద్రపోయేవారట. ఎప్పుడు బాబా గురించి చింతన. ఆయన గొప్పతనం ఏంటంటే ఎంతటి అజ్ఞానులు వచ్చినా, కొత్త వాళ్ళు వచ్చినా మళ్ళీ బాబా గురించి అక్కడి నుంచే మొదలుపెట్టి చెప్తే, ఒరే నాయన ఇన్నిసార్లు బాబా గురించి చెప్పారు, ఇన్నిసార్లు చెప్పాము విసుగని కానీ షార్ట్ కట్లో చేయడం కానీ ఉండేది కాదట. మొదటిసారి ఎలా చెప్పారు, మళ్ళీ 100సారి 1000సారి 1,00,000సారి చెప్తున్నా కానీ అంతే ఓపికతోటి, అంతే భక్తితోటి బాబా గురించి, ఆయన గొప్పతనం గురించి. అంటే అందుకే పూర్ణానంద స్వామి అంటారు, మాస్టర్ గారు విద్యానగర్లో మందిరం కడుతూ ఒక లేఖ పంపిస్తారనమాట. ఇక్కడ స్థల నిర్ణయం కోసం ఒకదానికి వీళ్ళు భక్తులు సూచించారు, మీ ఆమోదాన్ని తెలపండి, మీ నిర్ణయాన్ని అంటే స్వామి తర్వాత లెటర్ రాయిస్తారు. పూర్ణానంద స్వామి అంటే కూడా మాస్టర్ గారికి అంత గౌరవం. ఆయన ఒక లేఖ రాస్తారనమాట. ఏమని? ప్రతి శ్వాసలోనూ సాయిని నిలుపుకున్న వాడికి ఎంతటి మహనీయుల ఆశీస్సులైన అవసరం లేదు అని. అంటే ఎలాంటి స్థితితో చూడండి, అలాంటి స్థితి అనమాట మాస్టర్ గారిది. అంటే ప్రతి శ్వాస తలంపులోనూ కూడా సాయినే నింపుకుంటే. బాబా ఏం చెప్పారు? ఎవరైతే నిరంతరం నా చింతన చేస్తారో, సాయి సాయి అని నిరంతరం చింతన చేసి నా లీలని గానం చేస్తారో వాళ్ళే నేనుగా మారిపోతారు. ఇప్పుడు చెప్పండి, సాయిని, ఈ మాస్టర్ గారిని అపరసాయి స్వరూపులు అంటంలో ఏమన్నా అతిశయోక్తి కానీ తప్పు కానీ ఉందా? కేవలం ఆయన బాబా ఇచ్చిన మాటను ఆయన నిలబెట్టుకున్నారు. నిరంతరం నా చింతన చేసి ఇక ప్రతి శ్వాసలో సాయిని నిలుపుకున్నవాడు సాయిగా ఎవరవుతారు? అది సాయి ఇచ్చిన ప్రమాణం, వారే నేనుగా మారిపోతారు అని. అట్లాగా మనకి ఆయన అప్రసాయ స్వరూపులుగా మనకి మార్గాన్ని అందించి మనందరం కూడా ఇలా సత్సంగం చేసుకోవటం ఆయనకి ఎంతో ప్రీతికరమైనది. మనం ఎక్కడికన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మనం సత్సంగాలు నిర్వహించి కొత్త వాళ్ళకి ఆయన పరిచయం చేయటం, అలా మాత్రమే మనం మాస్టర్ గారిని సంతోషపెట్టగలం, ఆయనకి దక్షిణ సమర్పించుకోగలం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇట్లా 4 విషయాలు చెప్పుకున్నాం. కానీ నిజానికి సాయి లీలలు కూడా మనం గ్రంథంలో ఉన్నవే సాయి లీలలు అయితే ఇంకా ఆయనకి విశేషమే ఉండదు. ఇవాళ మనలాంటి వాళ్ళు కొన్ని వేల మంది, కొన్ని లక్షల మంది ఖండాంతరాల్లో కూడా సాయిని పూజించి ఆయన్ని చరిత్రపారాయణ చేసి, శ్రవణం చేసి, లేకపోతే కీర్తనలు చేసి ఆయన నుంచి అనుగ్రహం పొందుతూ ఉన్నారు. ఎలాంటి అనుభవాలంటే మనం ఇప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి పలుకుతూనే ఉన్నాడు. మనం చెప్పుకున్నాం, ఇక్కడ మన వెస్పర్లో క్యాన్సర్ ఉన్న వాడికి క్యాన్సర్ తగ్గించడం కానీ, ఉద్యోగం లేని వాడికి ఉద్యోగాలు కలిగించడం కానీ, ఇట్లా సింపుల్గా మనకి కష్టాన్ని తొలగించడం కానీ, అట్లా ఎన్నో జరుగుతూనే ఉంటాయి. ఆయన లీలలు ఎప్పుడు మనకి, మనం భౌతికంగా అక్కడ ఉన్న లీలల్ని సాయి లీలలుగా చెప్పుకుంటున్నాం, కానీ మన గ్రంథంలో ఉన్నాయి కాబట్టి సాయి లీలలు ఎప్పటికీ సృష్టినంత వరకు జరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే అది దత్తస్వామి యొక్క అవతార కార్యక్రమం. దత్తస్వామి సాయిగా అవతరించినప్పుడు ఇంకో రూపంలో అవతరించినా కానీ ఈ సృష్టి ఉన్నంత కాలం కొనసాగే కార్యక్రమం ఏదైతే ఉందో అదే దత్తావతార కార్యక్రమం అనమాట. అందుకని మనం చెప్పుకునే లీలలు మన ఈ జీవితానికి కాదు, కొన్ని వందల జీవితాలకు కూడా సరిపడంత ఉన్నాయి. మాస్టర్ గారి గొప్పతనం ఏంటంటే ఇంకొక మాట, ఆయన రచనల్లో ఎందుకు మనం ఆయన జీవితం మోడల్గా ఉందంటే, నాస్తికుడిగా, అంటే అంతటి గొప్ప వైదిక కుటుంబంలో జన్మించి అన్ని విషయాలు తెలుసుకొని నాస్తికుడిగా ఉన్నట్టుగా ఉండి
అంటే ఒక విషయం మర్చిపోయి ఇందా చూడటం, ఆయనకి ఎందుకు ఆ అన్వేషణ కలిగింది అంటే మాస్టర్ గారికి కృష్ణమాచారి గారి రెండో అబ్బాయి భాస్కరాచార్యులని 2 ఏళ్ల అబ్బాయి అప్పుడు కృష్ణమాచారి గారి దగ్గర ఉంటున్నప్పుడు ఎంతో ఆడుతూ ఉండేవారట. అలాంటి సమయంలో బాగా వాళ్ళిద్దరికి అంటే చిన్నపిల్లవాళ్ళకి ఎవరికి మనకి ముద్దు ఉండదండి, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్లలంటే మనం ఎవరైనా ముద్దు చేస్తాం. అట్లా అంత ఇదిగా ఉండే టైంలో మాస్టర్ గారికి ఇంకా ఉపనయనం చేసుకోనని ముందు అనుకున్నారు కదా, తర్వాత ఉపనయనం చేసుకోవడానికి ఆయన ఒప్పుకున్న తర్వాత ఉపనయనానికి ఒక ముహూర్తం నిర్ణయిస్తే అదే సమయానికి కృష్ణమాచార్య గారి రెండో అబ్బాయి 2 సంవత్సరాల పిల్లవాడు భాస్కరాచార్య తీవ్రమైన అనారోగ్యంతో పాపం బాబు చనిపోయాడు. కరెక్ట్గా అదే ముహూర్తం అయిపోగానే మాస్టర్ గారికి ఇక తట్టుకోలేకపోయారు. అంటే అంతటి అనుబంధం ఆ చిన్న పిల్లవాడితోటి ఇంకా ఆయన తట్టుకోలేకపోయారు అనమాట. ఇదేంటి ఇంతమంది పెద్దవాళ్ళు ఇన్ని లెక్కలు వేసి ఇది దివ్యమైన ముహూర్తం అని మనకి ఈ ముహూర్తంలో ఉపనయనం పెడితే, ఈ ఉపనయనప్పుడు బాబు చనిపోతే అది దివ్యమైన ముహూర్తం ఎట్లా అయింది? ముహూర్తం అయి ఉంటే ఆ పిల్లవాడు అంతటి గొప్ప ముహూర్తం అయితే వాడు చనిపోకూడదు కదా, ఇది దివ్యమైన ముహూర్తం ఎట్లా అయింది అని చెప్పి ఈ పిల్లవాడు ఇప్పుడు మళ్ళీ ఎట్లా వస్తాడు అంటే వాళ్ళ తల్లిదండ్రులు పడే మనోవేదన కంటే కూడా మాస్టర్ గారు విపరీతంగా బాధపడిపోయారంట. వాళ్ళు కృష్ణమాచార్య వాళ్ళు చూసి అమ్మో వీడు ఇంత తపన పడిపోతున్నాడు, ఇంత బాధపడిపోతున్నాడు అని. ఆయనంటే అప్పటికే పూర్ణుడు అని చేస్తూ ఉంటే ఇక అది మాస్టర్ గారిని డ్రైవ్ చేసిందనమాట. బుద్ధుడికి ఎట్లా అయితే ఆయన ఒకరోజు వాకింగ్ వస్తే ఒక వృద్ధుడిని, ఒక రోగిని, ఒక చనిపోయిన వాడిని చూసి ఏంటి ఇవి ఇలా అయిపోయారు వీళ్ళు అంటే, పెద్దయిన తర్వాత ఎవరైనా నువ్వైనా నేను ఇలా అయిపోవాలని చెప్పినప్పుడు అతనిలో ఎలాంటి ఇది మేలుకొని ఈ నేనంటే ఎవరు, ఈ మరణం ఏంటి, వృద్ధాప్యం ఏంటి అని వచ్చినట్టుగానే మాస్టర్ గారికి ఏమొచ్చిందట, అసలు ఈ మాయ నుంచి బయటపడేవాళ్ళే లేరా, ఈ జననం ఏంటి, మరణం ఏంటి, ఇప్పుడు పోయినవాడు ఎక్కడికి పోయాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, దీన్ని జయించిన వాళ్ళే లేరా అని విపరీతమైన అన్వేషణ కలిగిందట. ఇక ఇక ఇంకా వేరే ఆలోచనే లేదు. మనకేంటి, మనకి ఎలా ఉంటుంది, మన జాబ్ కావాలి అనుకుంటే తప్పనిసరిలో జాబ్ కోసం నిద్రాహారాలు మనం చదువుకోవటమో, పరీక్ష రాసి లేకపోతే పాస్ అయి తెచ్చుకోవటం లాంటివి చేసినట్టుగా ఆయనకి నుంచున్నా కూర్చున్నా నిద్రపోతున్నా ఒకటే ఆలోచన. అట్లా మాస్టర్ గారు అంత తీవ్రమైన ఇది చేస్తూ దాని గురించి ఆయనలో ఆయనే అంటే ఇక ఆలోచనని మనసుని మాస్టర్ గారు అంటారు, మన మనసుని కనుక అటువంటి ఆలోచన స్థాయికి తీసుకువెళ్ళి మన చైతన్యాన్ని గమనిస్తూ ఉంటే మనకే అవి బోధపడతాయి అన్నారు. అట్లా కొంతకాలానికి ఆయన ఒంగోలులో నడుస్తూ ఉంటే ఈ తల్లో ఒక పెద్ద శబ్దం వచ్చిందట. మాస్టర్ గారి తల్లో శబ్దం వచ్చి ఆ శబ్దం తర్వాత మనసు ప్రశాంతం అయిపోయిందంట. అప్పుడు దాకా ఉన్న క్వశ్చన్లన్నీ కూడా సమన్వయం అయిపోయి ఇక క్వశ్చన్ అనేది కూడా అప్రస్తుతం అయిపోయినంతగా అయిపోయిందట. కానీ మాస్టర్ గారు అనుకున్నారు, నేను అనుకున్న క్వశ్చన్లన్నీ సమాధాన పడ్డాయి కానీ నేనైతే మృత్యువుని జయించలేదు, ఇంకా మృత్యువుని జయించితే కానీ నా లక్ష్యం పూర్తయినట్టు కాదనుకొని అప్పుడు మొదటిసారిగా గ్రంథాలు చదవడం మొదలుపెట్టారంట. ఒకరోజు అట్లా హైదరాబాద్ కోటిలో నడిచి వెళ్తూ ఉంటుంది. కోటి అంటే బాగా మనకి ఓల్డ్ బుక్స్ ఇవన్నీ అమ్మే ప్లేస్ ఉంటుందన్నమాట. అట్లా ఎవరో ఒక షాప్ వాడు ఏమండి ఈ బుక్ తీసుకోండి, జెన్ వే ఆఫ్ లైఫ్ ఏదో బుక్ ఏదో ఉంది, ఆ బుక్ ఇచ్చి మీరు డబ్బులు కావాలి తర్వాత ఇవ్వండి, ముందు చదవండి అని వెంటపడి ఇచ్చాయంట. సరే అని తీసుకొని మాస్టర్ గారు చదివితే అందులో రాసినవి మాస్టర్ గారి ఆలోచనలు ఒకేలా ఉన్నాయంట. అప్పుడు ఇంకా వేరే గ్రంథాల్లో ఏం చెప్పారు అని, వివిధ మతాల్లో చెప్పారని, బహుశా వీళ్ళు అంటారు వివేకానందుడి తరలాగా మా బుక్స్ చదివిన వాళ్ళు బహుశా మాస్టర్ గారేనేమో అంటారు చాలామంది. అందుకే ఆయన వివేకానందుడితో కూడా ఒక ప్యారల్ లాగా చూస్తారనమాట. కారణం ఏంటంటే మాస్టర్ గారు కొన్ని వేల గ్రంథాలు చదివారట. లైబ్రరీలో వెళ్ళి కూర్చుంటే ఇప్పుడు వివేకానందుడి బుక్స్ చదవాలంటే పేజీ పైన నుంచి కింద చదివేది ఉండదు. ఒక స్కాన్ మనం స్కానింగ్ మెషిన్లో పెట్టి బటన్ నొక్కితే ఇంకో పేజ్ వచ్చేసినట్టుగా వాళ్ళు అలా చూపు పెడితే అది స్కాన్ అయిపోయేదంట. అట్లా కొన్ని వేల గ్రంథాలు చదివారట. అట్లా ఈ మాస్టర్ గారు అన్వేషణ అంత తీవ్రంగా కొనసాగించారు. అట్లా ఆ తీవ్రమైన అన్వేషణ తర్వాత అది బాబా దగ్గర ఆ అన్వేషణ పూర్తయి ఆయనకి ఆత్మానుభవం కలిగిన తర్వాత ఇంకా ఏ లోపము లేని మార్గంగా ఇది కనపడింది అని ఆయన ఇలా మాస్టర్ గారికి ఇంకొక మహాత్ముడి ద్వారా గురుచరిత్ర అందించబడిన తర్వాత ఆ గురుచరిత్రని మనందరికీ కూడా పూజించుకోవటానికి ఆయన గురు దత్తస్వామిని తెలుసుకొని గురువుని తెలుసుకోవడానికి మనకి సాంప్రదాయాన్ని నెలకొల్పడం కోసం ఆయన లభించిన సంస్కృత గ్రంథాన్ని మనకి తెలుగులోకి అనువదించి మనకి గురుచరిత్ర అందించారనమాట. అట్లా దత్తస్వామిని సేవించుకోవడానికి ఆయన అలా సాంప్రదాయాన్ని నెలకొల్పారు.
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.